డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి, కేశవపురు, ముల్లంపల్లి, మోతుకుల్లపల్లి గ్రామాలలో జేఏసీ మరియు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సహకారంతో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించడం జరిగింది. జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి ఈ గ్రామంలో డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు, కలిగే నష్టాలు, యువతను డ్రగ్స్ బారిన పడకుండా తీసుకునే చర్యల గురించి వివరించడం జరిగింది. యువతను కాపాడడానికి దేశానికి వెన్నెముక యువత అని, యువత లేని ఉద్యమమే లేదని, యువత బాగున్నప్పుడే దేశం బాగుంటుందని అన్నారు. జేఏసీ నియోజకవర్గ కో కన్వీనర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ, మన దేశంలో 20 కోట్ల మంది మత్తులో మునిగి తేలుతున్నారని, ముఖ్యంగా మెదడుపై ప్రభావం చూపే డ్రగ్స్ వినియోగం వలన విచక్షణ రహితంగా హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారని, అత్యాచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. జేఏసీ నియోజకవర్గ కో కన్వీనర్ డ్యాగల సారయ్య మాట్లాడుతూ, బెట్టింగ్ల వలన అప్పులు ఎక్కువై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. డ్రగ్స్కు, బెట్టింగ్లకు యువతను దూరంగా ఉంచి చదువుకు దగ్గర చేసి జ్ఞాన సమాజాన్ని తయారు చేయాలన్నారు. జేఏసీ నాయకులు చేపియాల ప్రకాష్ మాట్లాడుతూ, మన దేశంలో మనిషి ఆరోగ్య రక్షకులుగా ఉన్న డాక్టర్లు 15% మంది డ్రగ్స్ను వినియోగించుచున్నారని సర్వేలు చెప్తున్నాయని అన్నారు. ఏపీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సినిమా యాక్టర్లు డ్రగ్స్ను వినియోగిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే సామాన్యులు డ్రగ్స్ వైపు కన్నెత్తి చూడరని అన్నారు. జేఏసీ మహిళా నాయకురాలు గాండ్ల పద్మ మాట్లాడుతూ, డ్రగ్స్ నియంత్రణలో 138 దేశాలు, రాష్ట్రాలు దుబాయ్లో జరిగిన సమ్మిట్లో మన రాష్ట్ర పోలీసులకు ఎక్సలెన్స్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్లో అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. జేఏసీ నాయకులు ఉప్పల కుమారస్వామి మాట్లాడుతూ, మనముగా మన గడపకు డ్రగ్స్ రాకుండా ప్రతి ఒక్కరూ లేడీ గద్దర్, తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క పోరాట స్ఫూర్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బెల్లి లలితక్క 26వ వర్ధంతిని మల్లంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఘనంగా నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరత్వం బెల్లి లలితక్కదని, అప్పటి ఆంధ్ర పాలకులు బెల్లి లలితక్కను 17 ముక్కలు చేసి తెలంగాణ రావడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ ఉద్యమం ఉవ్వెత్తున లేచి 1200 మంది అమరుల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్నారు. ఆ పోరాట స్ఫూర్తితో మహిళలు ముందుండి డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ నివారణకు పోరాటాలు చేయాలని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలలో జేఏసీ నాయకులు, పోరుయాత్ర అక్కన్నపేట మండల ఇన్ఛార్జి వేముల జగదీష్, జేఏసీ నాయకులు తాళ్లపల్లి ప్రభాకర్, తాళ్లపల్లి జగన్, పెట్టం కుమారస్వామి, తిరుపతి, సిసిలు రాజు, శ్రీలత, పంచాయతీ కార్యదర్శి ఐలేని మహేష్ రెడ్డి, పులికాసి కౌసల్య, కోల్గూరి శారద, పామెర మంజుల, పరందాములు సృజన, మేక రమేష్, తొందూరి ఎల్లయ్య, వేముల స్వరూప, వడ్లూరి రేణుక, గూడూరి లావణ్య, దాసరి పద్మ, గిరిమల్ల రేణుక, సూదుల స్రవంతి, బొమ్మకాని కనకలక్ష్మి, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సౌమ్య, స్నేహ, అరుణ, మను తదితరులు పాల్గొన్నారు. గుంజి గుంజి గంజాయి రాగినవంటే గంజి కూడా భూమి మీద నీకు లేనట్టే, గంజి కూడా భూమి మీద నీకు లేనట్టే, గంజి కూడా భూమి మీద నీకు లేనట్టే. పీల్చి పీల్చి పిప్పి నిన్ను చేస్తది తమ్మి, పీల్చి పీల్చి పిప్పి నిన్ను చేస్తది తమ్మి, బలి చేసుకోకు జీవితాన్ని దాన్ని నమ్మి. వదలాలిరా మత్తు, వదలాలిరా మత్తు, వదిలి మనిషిలా మారాలిరా, వదలాలిరా మత్తు, వదలాలిరా మత్తు, వదిలి మనిషిలా మారాలిరా. సత్తువంత పోయి నువ్వు సన్నబడతావు, ఏమి లేని చెత్తలాగా మిగిలిపోతావు.